నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మెయినాబాద్ లొకేషన్‌లో కేతిరెడ్డిపల్లి దగ్గరికి రావడం జరిగిందండి. కేతిరెడ్డిపల్లి దగ్గర పల్లవి రిసార్ట్స్‌కి దగ్గర అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌కి దగ్గరలో 1000 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన ఫార్మ్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫార్మ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 70% ఓపెన్ స్పేస్ తోటి 30% కన్స్ట్రక్షన్ ఏరియా తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ఫార్మ్ హౌస్‌కి సంబంధించిన గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫ్యామిలీస్ ఫంక్షన్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వీకెండ్స్‌లో రెంట్‌కిస్తే మంచి రెంటల్ ఇన్‌కమ్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రెంటల్ ఇన్‌కమ్ వచ్చేసి 24 అవర్స్‌కి అంటే పర్ డేకి 25,000 చార్జ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో, ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంత్లీ 1,50,000 నుంచి 2,00,000 రెంట్ వచ్చే విధంగా ఈ ఫార్మ్ హౌస్ అనేది ప్రెజెంట్ అవైలబుల్‌లో ఉందండి. ఈ ఫార్మ్ హౌస్ యొక్క గార్డెనింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ ఫార్మ్ హౌస్ వచ్చేసి కార్నర్ బిట్టు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్‌లో ఉంటుంది ఈ ఫార్మ్ హౌస్ అన్నది. వెస్ట్ వైపు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండ్ నార్త్ వైపు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ ఫార్మ్ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. సఫిషియెంట్‌గా వాటర్ రావడం జరిగింది. వెస్ట్ వైపు గేట్ ఇచ్చారు అండ్ నార్త్ వైపు గేట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం వెస్ట్ వైపు ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ అదే విధంగా ఇటువైపు నార్త్ వైపు ఉన్నటువంటి గేట్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడొచ్చేసి మనము ఫార్మ్ హౌస్‌కి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. స్విమ్మింగ్ పూల్ ఏరియా చూసుకుంటే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి ఫార్మ్ హౌస్ అన్నది. సో, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా రావడం జరిగింది. అండ్ అదే విధంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నటువంటి వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. ఈ ఫార్మ్ హౌస్‌కి ఇండివిజువల్‌గా ట్రాన్స్‌ఫార్మర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ బోర్‌వెల్ వేయించడం జరిగిందండి. బోర్ వేయించడం జరిగింది. అండ్ మంచి వాటర్ రావడం జరిగింది. ఇప్పుడొచ్చేసి మనము ఫార్మ్ హౌస్‌లో ఉన్నటువంటి హాల్ ఏరియా, రూమ్స్ అన్నీ క్లియర్‌గా కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్మ్ హౌస్‌కి సంబంధించిన నంబర్ అన్న స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ ఫార్మ్ హౌస్‌లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఒక 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడొచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్‌కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి నార్త్‌కి ప్రొవైడ్ చేస్తారండి. నార్త్ వైపు ఉన్నటువంటి ఎంట్రన్స్ నుంచి లోపలికి రావడం జరిగింది. ఇప్పుడొచ్చేసి హాల్ ఏరియా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఈస్ట్‌కి డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ డోర్ అవుతుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి సోఫాస్ ఇవ్వడం జరిగిందండి. సిట్టింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించడం జరిగింది. అండ్ ఇక్కడ పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. స్పేసెస్‌గా ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఫామ్ హౌస్ అండి ఇది. ఒక మినీ బర్త్‌డేస్ కానీ లేదా ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోవడానికి 100% సూటబుల్ అవుతుంది. మంచి పీస్‌ఫుల్ లొకేషన్‌లో ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్‌కి ఇది చాలా నియర్ బై ఉంటుందండి. సో, ఇప్పుడొచ్చేసి నేను ఈ ఫామ్ హౌస్‌లో ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కవర్ చేస్తున్నాము. అండ్ చైర్స్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. ఓపెన్ కిచెన్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఎల్ షేప్‌లో ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సర్వింగ్ టేబుల్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ప్లాట్‌ఫార్మ్ ఏరియా, సర్వింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్‌రూమ్‌కి సంబంధించిన డోర్ చౌకట్ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బెడ్‌రూమ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అనేది ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ వేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అదే విధంగా ఈ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. స్పేసెస్‌గా రావడం జరిగిందండి. సో, ఇక్కడ వాల్‌కి టైల్స్ ఇచ్చారు అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 4 బెడ్‌రూమ్స్ అండ్ వాష్‌రూమ్స్ క్లియర్‌గా కవర్ చేసి, బాల్కనీ ఏరియా, టెర్రస్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఫార్మ్ హౌస్ వచ్చేసి డూప్లెక్స్ ఫార్మ్ హౌస్ అండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి 4 బెడ్‌రూమ్స్ రావడం జరిగింది. ఈ 4 బెడ్‌రూమ్స్ క్లియర్‌గా కవర్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మనము ఇటువైపు ఉన్నటువంటి ఫస్ట్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ బెడ్‌రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నామండి. కామన్ వాష్‌రూమ్‌లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి అది ఫామ్ హౌస్ అన్నది. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్ చూపిస్తున్నాను.
బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము అండ్ ఏసీ కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నామండి. నీట్‌గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ బెడ్రూమ్‌లో అటాచ్డ్ ఉన్నటువంటి వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్‌రూమ్‌లో షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాల్‌కి టైల్స్ ఫిట్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడొచ్చేసి నేను ఇటువైపు ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. సో, సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ సెకండ్ బెడ్రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. పైన ఉన్న ఏరియా అంటే సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. సో, బాల్కనీ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్‌గా కన్‌స్ట్రక్షన్స్ అయినటువంటి ఫార్మ్ హౌసెస్ ఉన్నాయండి. సో, ఇదొచ్చేసి కేతిరెడ్డిపల్లి ఏరియా. మొయినాబాద్‌కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ గచ్చిబౌలికి అండ్ కోకాపేట్‌కి అప్ప జంక్షన్‌కి ఇది 30-40 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ బెడ్రూము, ఫోర్త్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. థర్డ్ బెడ్రూమ్‌లో మనకి వెంటిలేషన్‌కి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్‌గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ విషయం మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్‌గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏసారండి ఈ ఫార్మ్ హౌస్‌లో. అండ్ ఇప్పుడు పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. ఇదొచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అవుతుంది. బెడ్రూమ్స్ అనేది మనకి చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ నీట్‌గా మనకి ప్రైవసీ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడొచ్చేసి నేను ఫోర్త్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఫోర్త్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ప్రతి బెడ్రూమ్‌లో ఇక్కడ ఫ్యాన్స్ ఫిట్ చేయడం జరిగింది. అండ్ ఎల్ఈడి లైట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను బాల్కనీ ఏరియా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా కవర్ చేస్తున్నానండి. సిట్అవుట్ ఏరియా నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ ఫార్మ్ హౌస్‌కి సంబంధించిన పూల్ ఏరియా కవర్ చేస్తున్నాము. స్విమ్మింగ్ పూల్ ఏరియా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నామండి. ఈ ఫార్మ్ హౌస్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా మరొకసారి క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. 40 ఫీట్ రోడ్ అనేది అప్రోచ్ రోడ్ ఉంది. అండ్ ఫార్మ్ హౌస్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. ఇటువైపు ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకునే విధంగా నీట్‌గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్‌గా ఈ ఫార్మ్ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 2,50,00,000 చెప్తున్నారండి. 2.50 సీఆర్ చెప్తున్నారు. ఈ ఫార్మ్ హౌస్ యొక్క రేట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఈ ఫార్మ్ హౌస్ విజిట్ చేసి ఫార్మ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.